అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ చేరాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఏ బ్రాంచ్ తీసుకోవాలి అన్న దాని మీద అనేక రకాల మల్లగొల్లాలు పడుతూ ఉంటారు. ఇంతకీ ఏ బ్రాంచ్ తీసుకుంటే ఏమవుతుంది అన్న దాని మీద అనేక రకాల పరిశోధనలు కూడా చేస్తూ ఉంటారు. అలాంటి స్టూడెంట్స్కి ఉపయోగపడాలి, పేరెంట్స్కి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మనం ఒక సిరీస్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం పెట్రోలియం ఇంజనీరింగ్ ఈ కోర్స్ స్కోప్ ఏంటి, ఎట్లా ఉంటుంది, భవిష్యత్తులో ఎలా మారబోతుంది, దాంతోపాటుగా ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేద్దాం. పెట్రోలియం ఇంజనీరింగ్ అన్నది ప్రస్తుతం ప్రపంచంలో డిమాండ్ ఉన్నటువంటి ఒక మేజర్ కోర్సుగా చెప్పాలి. ఎందుకంటే ఆయిల్, గ్యాస్ ఇలాంటివి లేకుండా ఎనర్జీ రంగంలో మరొక ఆల్టర్నేటివ్ ఇప్పటికిప్పుడే వచ్చేలా కనిపించట్లేదు. ఇంకా రకరకాల రెన్యూబుల్ ఎనర్జీలో అనేక ప్రయోగాలు సాగుతున్నాయి. అందులో కొంత ముందడుగైతే పడుతుంది. కానీ నేటికి ప్రపంచంలో 2/3 పైగా ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ద్వారానే మొత్తం ఎనర్జీ సెక్టార్ బేస్ అయి ఉంది. సో కాబట్టి ప్రస్తుతం ఈ పెట్రోలియం ఇంజనీరింగ్ వ్యవహారంలో ఈ కోర్స్ చేసినటువంటి వాళ్ళకి కేవలం ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్గా చాలా స్కోప్ ఉంటుంది. అందులో ప్రధానంగా గల్ఫ్ కంట్రీస్, ఇప్పుడు యుద్ధం జరుగుతున్నటువంటి ప్రాంతం, రష్యా, యుఎస్, కెనడా లాంటి దేశాల్లో కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఎంత అవకాశం అంటే ఇక్కడ మనకి మినిమం స్టార్టింగ్ శాలరీ 6 lakhs per annum ఉంటుందనుకుంటే ప్యాకేజ్, అదే రష్యన్ కంపెనీస్లో అయితే సుమారుగా 18 lakhs, అదే గల్ఫ్లో మేజర్ కంపెనీస్లో అయితే అది 25 lakhs, యూఎస్లో అయితే 40 lakhs వరకు కూడా స్టార్టింగ్ ప్యాకేజ్ ఉంటుంది. అంత డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ అన్నట్టు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. డ్రిల్లింగ్ ఇంజనీరింగ్, క్వాలిటీ ఇంజనీరింగ్, రకరకాల ఇందులో ఎక్స్పర్ట్స్ మళ్ళీ భిన్నమైనటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఈ పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్స్ చేసినటువంటి వాళ్ళకి చాలా స్కోప్ అయితే ప్రస్తుతం ఉంది. ఇప్పుడు యుద్ధం తర్వాత ఇరాన్, అదేవిధంగా యుఏఈ, బహ్రెయిన్, ఖతర్, కువైట్, సౌదీ ఇలాంటి దేశాలు చాలా పెద్ద స్థాయిలో దెబ్బతినబోతున్నాయి. ముఖ్యంగా ఆయిల్, అదేవిధంగా గ్యాస్ ఫీల్డ్స్ మీద ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నటువంటి తరుణంలో వాటన్నిటిని తిరిగి మళ్ళీ గాడిలో పెట్టడం చాలా కాలం పడుతుంది. దాంతో ఆయా వ్యవహారాల్లో తిరిగి మళ్ళీ యాక్టివిటీస్ చేయడం కోసం చాలామంది ఎక్స్పర్ట్స్ అవసరం అవుతారు. సో పెట్రోలియం ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి రాబోయే దశాబ్ద కాలం పాటు చాలా మంచి అవకాశాలు రాబోతున్నాయి. ఆ తర్వాత 2-3 దశాబ్దాలకి రెన్యూబుల్ ఎనర్జీ విస్తృతమైతే, అదే ఆల్టర్నేటివ్గా మారితే అప్పుడు ఈ ఆయిల్, గ్యాస్ సంబంధించినటువంటి ఈ డ్రిల్లింగ్లో, ఇతర వ్యవహారాల్లో పనిచేసే పెట్రోలియం ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అవకాశాలు కొంచెం తగ్గొచ్చేమో. కానీ రాబోయే 10 ఏళ్ల పాటు విస్తృతంగా అవకాశాలు ఉండబోతున్నాయి. చాలా మంచి కెరీర్గా పెట్రోలియం ఇంజనీరింగ్ ఉండబోతుంది. మరి పెట్రోలియం ఇంజనీరింగ్కి ఇంట్రెస్ట్ ఉండడం చాలా చాలా కీలకం. కోర్ బ్రాంచెస్లో పెట్రోలియం ఇంజనీరింగ్ కూడా ఒకటి. ఇందులో ఇంట్రెస్ట్ ఉండి చేరితే మాత్రం చాలా మంచి అవకాశాలు. ఇట్లా ఆఫ్ షోర్లో, సముద్రంలో ఉన్నటువంటి ఈ డ్రిల్లింగ్ ఫీల్డ్స్, అదేవిధంగా ఆన్ షోర్లో ఉన్నటువంటి డ్రిల్లింగ్ ఫీల్డ్స్, ఇలా సముద్రంలో ఉన్నటువంటివి, భూభాగంలో ఉన్నటువంటివి, ఆన్ షోర్, ఆఫ్ షోర్ ఫీల్డ్స్లో కూడా పనిచేయాల్సి ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా ఇంట్రెస్ట్ ఉంటే ఇండియాలో ఓఎన్జీసీ, రిలయన్స్, బీపీసీఎల్ ఇలాంటి చాలా కంపెనీలు చాలామంది పెట్రోలియం ఇంజనీర్కి చాలా అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి. ఏపీలో ఇప్పుడు పెట్రోలియం కాంప్లెక్స్ ఒకటి రాబోతుంది. బీపీసీఎల్ త్వరలో నెల్లూరు జిల్లా సమీపంలో నిర్మించబోతుంది. అలాంటివి నిర్మాణానికి వచ్చే దశలో పెట్రోలియం ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళకి చాలా మంచి అవకాశాలు దక్కడం అనివార్యమని చెప్పొచ్చు. సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పెట్రోలియం ఇంజనీరింగ్ వైపు దృష్టి పెట్టండి. ఇందులో టాప్ ఇన్స్టిట్యూషన్స్ మనం తీసుకుంటే ఐఐటి ధన్బాద్ నెంబర్ 1గా ఉంటుంది. ఐఐటి ధన్బాద్లో కోర్ బ్రాంచెస్కి చాలా ప్రయారిటీ ఉంటుంది. అందులో పెట్రోలియం ఇంజనీరింగ్కి చాలా మంచి అవకాశం ఉంటుంది. ఇక విశాఖపట్నంలోనే, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న పెట్రోలియం యూనివర్సిటీ దేశంలోనే టాప్ మోస్ట్ యూనివర్సిటీగా దాన్ని చెప్పాల్సి ఉంటుంది. దాంతోపాటుగా రాజీవ్ గాంధీ పెట్రోలియం యూనివర్సిటీ పేరుతో రాయ్బరేలీ, అమేథీ, ఉత్తరప్రదేశ్లో ఒక పెట్రోలియం యూనివర్సిటీ కూడా ఉంది. సో ఈ పెట్రోలియం యూనివర్సిటీస్లో అక్కడ యూజీ చేస్తే చాలా మంచి ప్లేస్మెంట్స్ దక్కుతున్నాయి. వైజాగ్లో కూడా రీసెంట్గా స్టార్ట్ అయినప్పుడు కూడా చాలా మంచి ప్యాకేజెస్ వస్తున్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్లో చేస్తే మాత్రం
మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఈఏపీ సెట్ ద్వారా జేఎన్టీయు కాకినాడలో కూడా పెట్రోలియం ఇంజనీరింగ్ ఉంది. సో అలాంటి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఈ కోర్స్ చేస్తే మీకు ఓఎన్జీసీ లాంటి బడా సంస్థలే కాకుండా నేషనల్గా ఇంటర్నేషనల్గా చాలా మంచి స్కోప్ ఉంటుందని చెప్పొచ్చు. ఇది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే. మీకు ఆఫీసులో పనిచేయాలి, ఆఫీసు టైమింగ్ లాగా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసేలా ఉండాలి, అంతా పక్కాగా ఒకే సిస్టమ్ ఉండాలి అనేటువంటి వాళ్ళకి ఇలాంటి ఫీల్డ్స్ పనిచేయవు. ఎందుకంటే పెట్రోలియం ఇంజనీరింగ్ చాలా సందర్భాల్లో ఆన్షోర్లో ఆఫ్షోర్లో పనిచేసినటువంటి వాళ్ళు సైట్కి వెళ్ళిన తర్వాత 2 రోజులు 3 రోజులు వారం రోజులు కూడా అక్కడే ఉండి పనిచేయాల్సి ఉంటుంది. అట్లాంటి రకరకాల షిఫ్ట్లు ఉంటాయి. సో ఇలాంటి కోర్సులు కోర్ బ్రాంచెస్ తీసుకున్నటువంటి వాళ్ళు ఫీల్డ్లో పనిచేయాలి, ఆఫీస్లో కాదు. అదే సమయంలో రెగ్యులర్గా మార్నింగ్ 10 to 5 10 to 6 ఇట్లాంటి షిఫ్ట్లు అయితే ఉండవు. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయితే, మీరు అలాంటివి చేయడానికి సిద్ధమైతే ఈ బ్రాంచ్ చాలా మంచి స్కోప్ ఉంటుంది, చాలా మంచి ప్యాకేజెస్ దక్కడానికి అవకాశం ఉంటుంది, చాలా మంచి మంచి సంస్థల్లో అవకాశాలు కూడా అందుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది పెట్రోలియం ఇంజనీరింగ్కి సంబంధించి. ఇతర కోర్సెస్ గురించి కూడా మనం రోజు వీడియోలు చేయబోతున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ చేయడం, హైప్ వస్తే ఇవ్వడం మాత్రం మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.